ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కేశవ ఆర్తి ఇంట్లోంచి వెళ్ళిపోయారా? అవునండి, మేము ఆపాలని ప్రయత్నించినా వాళ్ళు ఆగలేదు. నేను కూడా వాళ్ళని చాలా బతిమాలాను మావయ్య, కానీ నా మాట కూడా వినలేదు. కేశవ ఆర్తి వాళ్ళకి కోపం ఎక్కువ అని తెలుసు, కానీ ఇంట్లోంచి వెళ్ళిపోతారని నేను అస్సలు అనుకోలేదు. వాళ్ళు అసలు ఇలా చేస్తారనుకోలేదు. కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా ఉండాలనుకుంటే మన ఫ్యామిలీలో ఇలా ఎందుకు జరుగుతోంది? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? నాన్నా, అన్నయ్య వాళ్ళు కోపంలో తొందరపడి వెళ్ళిపోయారు. 2 రోజులు పోయాక వాళ్ళ కోపం పోతుంది, వాళ్ళే తిరిగొస్తారు. మీరు బాధపడకండి నాన్నా. మా అన్నయ్య వదిన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాక వాణ్ణి కన్న కొడుకు కంటే ఎక్కువగా పెంచానమ్మా. అలాంటి వాడు ఇంట్లోంచి వెళ్ళిపోతే బాధపడకుండా ఎలా ఉండగలను? ఉన్న ఫలంగా వెళ్ళిపోయి ఎక్కడుండాలనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏమో. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. ఈ ఇంట్లో మాకు విలువ లేదని తెలిసాక ఇంకా మేమెందుకుండాలి? మాకన్నా వాళ్ళకి అతనే ఎక్కువ కదా. వాణ్ణి కన్న కొడుకు కంటే ఎక్కువగా పెంచానమ్మా. అలాంటి వాడు ఇంట్లోంచి వెళ్ళిపోతే బాధపడకుండా ఎలా ఉండగలను? మామా, ఎందుకు డల్గా ఉన్నావు? నీకు తెలియనట్టు అడుగుతావేంటమ్మా? నా వల్లే కదా కేశవ ఆర్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినారు. అయితే ఏంటి? బావ వాళ్ళ గురించి చాలా బాధపడతా ఉన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాళ్ళని ఎలా తిరిగి ఇంటికి తీసుకురావాలో తెలియడం లేదు. శ్రీవల్లి, అవసరమైతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. వాళ్ళని తిరిగి వచ్చేలా చేయమ్మా. వాళ్ళ కోసం నువ్వెందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి మామా? వాళ్ళంతటా వాళ్ళే కావాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. మనమెవరం వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పలేదుగా. అయినా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వెందుకు బాధపడాలి? వాళ్ళలా వెళ్ళినందుకు నాకైతే కొంచెం కూడా బాధలేదు. అదేంటి శ్రీవల్లి అలా మాట్లాడుతున్నావు? అవును మామా, వాళ్ళు ఎలాంటి వాళ్ళో అమ్మ నాన్నలకి తెలియకపోయినా మనకి తెలుసు కదా. వాళ్ళింకా ఆస్తి ఎలా దక్కించుకోవాలనే ప్లాన్ చేస్తూ ఎప్పుడు ఏదో ఒక కుట్ర చేయాలనుకుంటూనే ఉన్నారు. వాళ్ళ ప్లాన్లేంటో తెలుసుకొని వాళ్ళ గురించి సాక్ష్యాలతో నాన్నకి చెప్పాలనుకున్నాను. కానీ భగవంతుడు అవసరం లేకుండా వాళ్ళకి వాళ్లే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశాడు. వాళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు మనకి మంచి జరిగింది, నువ్వేం బాధపడకు. వాళ్ళు కావాలని నీతో గొడవ పెట్టుకుని నిన్నన్ని మాటలన్నారు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం ఏంటి?
వాళ్ళే మంచి వాళ్ళు కాదు మామా. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టాలని చూసే అసూయపరులు. వాళ్ళు ఇంటికి దూరంగా ఉంటేనే వాళ్ళకి నాన్న విలువ, మన ఫ్యామిలీ విలువ తెలుస్తుంది. అది తెలుసుకున్నాకే వాళ్ళు తిరిగొస్తారులే. వాళ్ళ గురించి బావా తంగచ్చి బాధపడుతున్నారు కదమ్మా. పడనీ మామా, ఓ 2-3 రోజులు బాధపడతారు అంతేగా. పన్నివ్వు. పెంచిన మమకారం వల్ల నాన్న బాధపడుతున్నారు. ఆయన్ని ఓదార్చడం కోసమే నేనిందాక నాన్నకి ధైర్యం చెప్పాను తప్ప కేశవన్నయ్య వాళ్ళని తిరిగి ఇక్కడికి తీసుకురావటం నాకేమాత్రం ఇష్టం లేదు. వాళ్ళ నిజస్వరూపమేంటో నాన్నకి తెలిస్తే ఆయనే వాళ్ళని మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగుపెట్టనివ్వరు. ఈ క్షణం వాళ్ళ గురించి బాధపడ్డ నాన్న వాళ్ళు వెళ్ళిపోయినందుకు చాలా సంతోషపడతారు. ఏ తప్పు చేయని మా అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎన్నో బాధలు పడ్డారు. ఎన్నో తప్పులు చేసిన వాళ్ళు అంతకంటే ఎక్కువ కష్టాలు పడాలి. అదే వాళ్ళకి సరైన శిక్ష. ఏంటమ్మా అంత కఠినంగా మాట్లాడుతున్నావు? అవును మామా, ఆస్తి మొత్తాన్ని దక్కించుకొని నాన్నని రోడ్డు మీదకి ఈడ్చాలని ప్లాన్ చేయాలనుకున్నారు వాళ్ళు. దేవుళ్లాంటి మా నాన్నకి చెడు చేయాలనుకున్న వాళ్ళ గురించి నేను జాలిపన్ను. అసలు వాళ్ళని క్షమించేది లేదు. మనసు నిండా విషం నింపుకొని కుట్రలు కుతంత్రాలు చేసి అలాంటి వాళ్ళు లేకపోతే ఇంట్లో ఇక నుంచి ఏ గొడవలు ఉండవు. అందరూ కలిసి ప్రశాంతంగా ఉండొచ్చు. అసలు వాళ్ల కోసమే ఆ రోజు నేను దినేష్ అన్నయ్యని ఇంట్లో నుంచి పంపించేశాను. టైం చూసుకుని దినేష్ అన్నయ్యతో మాట్లాడి తనని తిరిగి ఇంటికి తీసుకురావాలి. ఈ ఇంటి వారసుడిగా మా అన్నయ్య ఇక్కడ సంతోషంగా ఉండాలి. నీ ఆవేదన నాకు అర్థమైంది శ్రీవల్లి, అలాగే చేద్దాం. మామా, నువ్వు కేశవన్నయ్య వాళ్ళ గురించి బాధపడి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఆ విషయం గురించి వదిలే. ఒక 2 రోజులు పోతే అంతా సర్దుకుంటుంది. అమ్మ నాన్నలు కూడా మెల్లిగా బాధల నుండి బయటపడతారు. అర్థమైందా? కేశవా, కాఫీ తీసుకో. దీని కాఫీ అంటారా? దీనికన్నా పాయిజనే బెటర్. అయితే వెళ్ళి పాయిజన్ తీసుకొనిరా, ఇద్దరం తాగేద్దాం. అదేంటి అంత మాట నిసావు? మరి ఇంకేం చేయమంటావు? నేనెప్పుడైనా కిచెన్లోకి అడుగు పెట్టానా? ఏదో అడిగావు కదా అని నాకొచ్చినట్టు చేసి తీసుకొచ్చాను. రాత్రి నువ్వు తెచ్చిన ఫుడ్ కూడా అస్సలు బాలేదు. ఎందుకో నాకు బయట ఫుడ్ పడడం లేదు. అయితే ఇప్పుడు నువ్వు వంట చేస్తావేంటి? బయట ఫుడ్ నీకు పడట్లేదేమో, కానీ నువ్వు వంట చేస్తే అది నాకు పడదు. నేనేం చేస్తాను అనట్లేదు, మరి బాగా వంట వచ్చిన పని మనిషిని చూడమంటున్నాను. సర్లే. అక్క, రా త్రిదేవ్, రా. ఏరా, మేము ఆ ఇంట్లోంచి వచ్చేసాక అక్కడ మనుషులు ఎలా ఉన్నారు? మా గురించి ఏమంటున్నారు? మీరు బయటకు వచ్చేసినందుకు అందరూ చాలా ఫీల్ అవుతున్నారు బావా. ముఖ్యంగా కోదండరామయ్య అయితే చాలా బాధపడిపోతున్నాడు. ఏమో అనుకున్నాను కాని బావా, ముసలోడికి నీ మీద ప్రేమ బాగానే ఉంది. 25 ఏళ్ళు పెంచాడు కదా, ఆ మాత్రం ఉంటుందిలే. నువ్వు కోపంతో వెళ్ళావని 2 రోజులు ఆగితే కోపం తగ్గిపోయి మళ్ళీ నువ్వే తిరిగొస్తావని శ్రీవల్లి మావయ్యకి చెప్పింది. లేకపోతే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వచ్చిండేవాడు. వస్తే మాత్రం మేము వెళ్తామా ఏంటి? ఆయనకి బుద్ధొచ్చేలా గడ్డి పెట్టి పంపిస్తాం. రే, నువ్వు కూడా ఆ ఇంట్లో ఉండకు. ఆస్తిని ప్రసాదం పంచినట్టు అందరికీ పంచిపెట్టడం నాకు నచ్చలేదని చెప్పి వచ్చి, అప్పుడు తన అల్లుడు కూడా బయటికి వెళ్ళిపోయాడని ఆ కోదండరామయ్య కుమిలి చేస్తాడు. అక్క, మీరు ఆవేశపడి వచ్చేశారు. నేను మీలాగే చేస్తే మనకి లాభం కన్నా నష్టమే ఎక్కువ. అయినా అందరం బయటకు వచ్చేస్తే ఎలా? ఆ ఇంట్లో ఏం జరుగుతుందో మనకెలా తెలుస్తుంది? మనలో ఎవరో ఒకరు ఆ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. అది కరెక్టే. నువ్వక్కడే ఉండి ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. ఇక్కడి నుంచి ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. అవును బావా, ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియట్లేదు. మరో పక్క శ్రీవల్లి చాలా తెలివిగా పావులు కదుపుతుంది. ఇంకా తీసుకోవడానికి ఏముంది? ఆల్రెడీ అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు కదా,
ముష్టి వాళ్ళకు కూడా 100 కోట్లు అప్పనంగా ఇచ్చేశాడు కదా. కేశవ మీద ఎంత ప్రేమున్నా ఆస్తి మొత్తం ఎలాగో తనకి రాసివ్వడు. అలా వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పు, అప్పుడు ఆలోచిస్తాం. మీరు వచ్చేసిన దగ్గర నుంచి నేను దాని గురించి ఆలోచిస్తున్నాను బావా. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు నువ్వు సీతమ్మతో నీ మొగుణ్ణి కోర్టులో కలుస్తానని చెప్పావు కదా. అవును, అయితే ఆ రూట్లోనే ప్లాన్ చేద్దాం. నేను కూడా అదే అనుకుంటున్నాను. కాకపోతే ఎలా ప్రొసీడ్ కావాలో తెలియట్లేదు. అందుకు నేనున్నాను కదా బావా, నేను చూసుకుంటాను. మనకు తెలిసిన లాయర్ ఉన్నాడు కదా, ఆయన్ని అడిగి లీగల్గా ఎలా ప్రొసీడ్ అయితే ఆస్తి దక్కుతుందో అడిగి తెలుసుకుందాం. ఆ లాయర్కి చాలా విషయాలు తెలుసు. నేను అతనికి ఫోన్ చేసి ఎప్పుడు ఫ్రీగా ఉంటాడో కనుక్కుంటాను. మనం వెళ్ళి అతన్ని కలుద్దాం. అలాగే. ఇక నేను వెళ్తానక్క. సరే. కేశవ, నువ్వు లాయర్ని అన్ని వివరంగా మాట్లాడి తెలుసుకో. మనకి పాజిటివ్గా ఉంటే ఓకే, లేదంటే ఎలాగో మనం ఫిక్స్ అయి ఉన్నాం. ఆ రూట్లో వెళ్ళి ఈ ప్రాబ్లంకి పర్మనెంట్గా సొల్యూషన్ ఇచ్చేద్దాం. ఆ విషయం నేను మర్చిపోలేదు ఆర్తి. పరువు మర్యాదలకు ప్రాణం ఇచ్చే కోదండరామయ్యని కోర్టుకి ఈడిస్తే చచ్చినట్టు ఆస్తి మన కాళ్ళ దగ్గర పెడతాడని అనుకుంటున్నాను. కాదని ఎదురు తిరిగితే ఆయన పేరు ముందు కీర్తిశేషులు అనే 5 అక్షరాలు యాడ్ అవుతాయి, అంతే. అవునా? ఈ ఇంట్లో మమ్మల్ని అతను చాలా హీనంగా చూస్తున్నాడు. మాకు జరిగిన అవమానానికి మేమెంత బాధపడుతున్నామో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? కేశవ, నీకెంత కోపం వస్తే మాత్రం ఈ నాన్నను వదిలి వెళ్ళిపోవాలా? నాన్నా, కాఫీ తీసుకోండి. ఏంటి నాన్నా, ఇంకా కేశవనే వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా? అవునమ్మా, వాణ్ణి గాని కల్పనను గాని నేనెప్పుడు నా అన్న పిల్లలు అనుకోలేదు. నా పిల్లలే అనుకున్నాను. చిన్నప్పటి నుంచి కేశవ ఇష్టాన్ని నేనెప్పుడు కాదనలేదు. స్కూల్ అయినా కాలేజ్ అయినా వాడు కోరుకున్న దగ్గరే చదివించాను. ఏం కావాలంటే అది అడిగిన వెంటనే తెచ్చిచ్చానమ్మా. వాడికి ఎప్పుడు ఏ లోటు రాకుండా చూసుకున్నాను. కానీ ఈరోజు ఈ తండ్రితో ఉన్న 25 సంవత్సరాల అనుబంధాన్ని తెంచేసుకొని నా గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎలా వెళ్ళిపోయాడో చూశావా? వాడలా వెళ్ళిపోతే నేనెంత బాధపడతానో వాడేమన్నా ఆలోచించాడా? ఇదేనా నా కేశవ్ నన్ను అర్థం చేసుకుంది? కేశవన్నే నిజ స్వరూపం తెలియక మీరలా బాధపడుతున్నారు. మీ కన్నయ్య మీద ఎంత ప్రేముందో నాకు తెలుస్తుంది. కానీ తనకి మీ మీద ప్రేమ లేదు నాన్న. కేవలం మీ ఆస్తి మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది. అది దక్కించుకోవాలని ఎన్నాళ్ళు మీ మీద ప్రేమ నటించాడు. అలాంటి వాళ్ళ గురించి మీరు బాధపడటం వ్యర్థం. ఆస్తి విషయంలో కూడా నేను వాడికి అన్యాయం ఏం చేయలేదమ్మా. అందరితో పాటు సమానంగానే ఇచ్చాను. కాకపోతే లడ్డూని అనాథలా చూడడం కరెక్ట్ కాదని అతన్ని కూడా కొంత ఆస్తి రాశాను. అది అర్థం చేసుకోలేకపోతే ఎలా? నాన్న, పెళ్ళయ్యాక చాలా మంది మగాళ్ళు తల్లిదండ్రుల మాట కన్నా భార్య మాట ఎక్కువగా వింటారు. అలాగే కేశవన్నయ్య కూడా తయారయ్యాడు. ఆర్తి వదిన అమెరికాలో పెరిగొచ్చింది. తనకి అక్కడి కల్చరే ఎక్కువగా అలవాటయ్యింది. ఫారిన్ కంట్రీస్లో వీకెండ్ రోజున కష్టపడి సంపాదించిన మొత్తం సొమ్ముని ఒకేసారి ఖర్చు పెట్టేస్తారంట. నాకు త్రిదేవ్ చెప్పాడు. కానీ మనమిక్కడలా ఉండం. కష్టపడి సంపాదించిన దాంట్లో కొంచెం జాగ్రత్త చేసి ముందు తరాలకిస్తాం. మనకి ఉన్నా లేకపోయినా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి కొంత సొమ్ము సేఫ్ సైడ్గా పక్కన పెడతాం. కానీ వదినికి డబ్బు విలువ తెలియదు నాన్న. మనలా తను ఆలోచించట్లేదు. అమెరికాలో మనలో ఉమ్మడి కుటుంబాలుండవు. భార్యాభర్తలు సెపరేట్గా ఉంటారు. తల్లిదండ్రులతో కలిసి ఉండరు. ఆర్తి వదిన ఆ కల్చర్ని ఎక్కువగా అలవాటు చేసుకుంది. అందుకే ఇంటికి దూరంగా వెళ్లాలనుకుని అన్నయ్యని తీసుకుని వెళ్ళింది. కానీ నేను మీ బాధని అర్థం చేసుకోగలను.
కుటుంబ సభ్యులంతా ఒకే ఇంట్లో సంతోషంగా కలిసుండాలని మీరు కోరుకుంటున్నారు. విడిపోవాలనుకోవటం కేశవన్నయ్య ఆర్తివదనుల నిర్ణయం. దానికి మనమేం చేయగలుగుతాం నాన్నా? లేదమ్మా, ఎలాగైనా కేశవ్ వాళ్ళని ఇంటికి తీసుకురావాలి. మొన్న నవీన్ నన్నేమడిగాడో తెలుసా? తాతయ్య, ఇంతకు ముందులా మనందరం ఉమ్మడి కుటుంబంలా కలిసుంటామని ప్రామిస్ చేయమని అడిగాడు. నేను వాడికి ప్రామిస్ చేశాను. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కేశవ్ వాళ్ళని, దినేష్ వాళ్ళని అందరినీ తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. అందరం ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉండాలి. వాళ్ళ ఇంటికి దూరంగా ఉన్నంత మాత్రాన నేను వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండలేనమ్మా. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నాన్న. ఏదో ఒకరోజు అన్నయ్య వాళ్లే రియలైజ్ అయ్యి వాళ్లే సంతోషంగా తిరిగొస్తారు. ఆ రోజు త్వరలోనే వస్తుంది. కేశవా, ఎక్కడికెళ్ళావు? బయటికి ఎక్కడికైనా వెళ్తే చెప్పెళ్ళొచ్చు కదా. నేను వెళ్లే టైంకి నువ్వు స్నానం చేస్తున్నావు, అందుకే చెప్పకుండా వెళ్ళాను. సర్లే, ఇంతకీ ఎక్కడికెళ్ళావు? ఈ బ్యాగ్ ఏంటి? షాపింగ్ చేయడానికి వెళ్ళాను. షాపింగ్ చేయడానికి వెళ్ళావా? మరి 5 minutes వెయిట్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా. నేనేం హెయిర్ పిన్లు, బ్లౌజ్ పిన్లు కొనడానికి వెళ్ళలేదు. మరి మనకు అవసరమైన ఒక ఇంపార్టెంట్ వస్తువు కొనడానికి వెళ్ళాను. అవునా? ఏంటది? ఇంతకీ ఆ వస్తువు కొన్నావా? లక్షలు పెట్టి మరీ కొన్నాను. అంత కాస్ట్లీ వస్తువా? కొంపదీసి నా కోసం డైమండ్ నెక్లెస్ అన్నా తీసుకొచ్చావా? నాకు మరీ క్యూరియాసిటీగా ఉంది. తొందరగా అదేంటో బయటికి తీ. కేశవా, రివాల్వర్ నాకు గురి పెట్టావేంటి? కొంప తీసి మీ నాన్న మాటలకి మనసు కరిగిపోయి మీ ఇంట్లో గొడవలకి కారణం నేనే కాబట్టి నన్ను లేపేద్దాం అనుకున్నావా? ఛ, నువ్వు నా ప్రాణం ఆర్తి, నిన్నెందుకు చంపుకుంటాను? అంటే ఇది డమ్మీనా? నన్ను భయపెట్టడానికి జోక్ చేసావా? ఇది పిల్లలాడుకునే బొమ్మ తుపాకీ కాదు, ప్రాణాలు తీసే నిజమైన రివాల్వర్. ఏంటలా చూస్తున్నావు? బ్లాక్ మార్కెట్లో కొన్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువే, కానీ మనకు అవసరం కదా, తప్పదు. దీంతో మనకేం అవసరం ఉంది? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా శత్రువైన కోదండరామయ్యని లేపేద్దాం అనుకుంటున్నాను. మనం కోదండరామయ్య మీద లీగల్గా ఫైట్ చేద్దాం అనుకున్నాం కదా. ఈ టైంలో మర్డర్ చేయడం అవసరమా? నేనేం ఇప్పుడే వెళ్ళి ఆ కోదండరామయ్యని లేపేస్తానని చెప్పట్లేదు. మరి నేను చెప్పేది పూర్తిగా విను. చెప్పు. మనం లాయర్తో మాట్లాడి కోర్టులోనే కోదండరామయ్య సంగతి తేలుద్దాం. మనం అనుకున్నట్టు లీగల్గానే ప్రొసీడ్ అవుదాం. కానీ మన దురదృష్టం కొద్దీ అందులో కూడా మనం ఫెయిల్ అయ్యామనుకో, అప్పుడు నేను నా రివాల్వర్కి పని చెప్తాను. ప్రతిసారి ప్లాన్ వేయడం, అది సక్సెస్ అవుతున్నట్టు అనిపించడం, లాస్ట్ మినిట్లో ఫెయిల్ అవ్వడం. ఈసారి కూడా ఓటమి పాలైతే తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే ఆయన లేపేసి ఆ తర్వాత ఆస్తి మొత్తాన్ని లాగేసుకుంటాను. ఇది ఫిక్స్. ఓకే కేశవా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అసలు ఆ రోజు కోదండరామయ్య బర్త్డేలో పాయిజన్ పెట్టినప్పుడే ముసలాడు పైకి పోయింటే
ఈరోజు మనకి ఇన్ని బాధలు వచ్చుండేవి కావు. ఆఖరికి హాస్పిటల్లో లేపేద్దాం అనుకున్నా కుదరలేదు. కానీ ఈసారి మాత్రం వదిలిపెట్టద్దు. లీగల్గా గెలిచామా ఓకే, లేదంటే ఇల్లీగల్గా ప్రొసీడ్ అవ్వడమే. మనం అప్పుడు చేసిన మర్డర్ అటెంప్ట్లో తప్పించుకున్నా ఈసారి మాత్రం తప్పించుకోలేడు ఆర్తి. కోదండరామయ్య మరణ శాసనం నేనే రాసి పెంచిన రుణం తీర్చుకుంటాను. కానీ ఈరోజు మీరు చేస్తున్న పనుల వల్ల మనం విరోధులం అవుతాం. అది మన కుటుంబానికి మంచిది కాదు. అది మన కుటుంబం కాదు, మీ కుటుంబం. మీకు చెడు జరగాలని నేను ఈ పని చేస్తున్నాను. కోర్టులో గెలిచి నిన్ను నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చే వరకు నేను నిద్రపోను మిస్టర్ కోదండరామయ్య.